హరి ఓం గురుభ్యో నమః. ఆత్మీయులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు మనం 2024 సంవత్సరంలో జూలై నెల, ఈ నెలలో తులారాశి వారికి 9 గ్రహాల యొక్క సంచారం వలన ఆ గ్రహాలు ఏ తేదీకి ఏ రాశి నుండి మరొక రాశికి వెళ్తుంది, ఆ సంచారం వలన ఈ ఒక్క నెల పూర్తిగా ఎలా ఉంటుంది ప్రతిఫలం అనే దాని గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా మీరందరూ కూడా మా యొక్క ఛానల్ ఓం శ్రీ జ్యోతిష్యం ఛానల్ని చూస్తుంటారు. మా ఛానల్ మీకు ఇష్టమైతే కనుక మా ఒక్క వీడియోస్లో చెప్తున్నటువంటి ప్రతి ఒక్క విషయాలు మీకు అర్థమవుతుంటే మీ యొక్క సమస్యలు ఏదైనా ఉంటే కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయచ్చు. మా వీడియోస్ ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీ యొక్క హితైషులకి, స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి అని కోరుతూ, మీ యొక్క జీవితంలో సమస్యలు అంటే ప్రతి ఒక్కరికి కూడా, మీకే కాదు నాకే ఉంటాయి, ప్రతి ఒక్కరికి కూడా ఉంటాయి. భూమి పైన ఉండేట్లాంటి ప్రతి ఒక్క జీవరాశికి కూడా సమస్యలు అనేది ఉండే ఉంటాయి. కాబట్టి ఆ ఒక్క సమస్యల్ని భేదించడానికి, మన యొక్క సమస్యల్ని తెలుసుకొని పరిహరించుకోవడానికి కోసం మనం ఏం చేయాలా, ఎలాంటి పరిహారం చేయాలా అనేది చాలామందికి కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, తెలుసుకునేట్ల అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి గురువుల దగ్గరికి, జ్యోతిష్యుల దగ్గరికి వెళ్తేనైనా తెలుసుకోవడం అనే ఒక బాధ ఉంటుంది. ఎక్కడో ఎచ్చోటనో ఉంటారు, కానీ తెలుసుకునేకి అవుతుండేలే. కాబట్టి మీకు ఫోన్ ద్వారా, ఆన్లైన్ ద్వారా మీకు కొన్ని విచారాల గురించి, మీ సమస్యల గురించి తెలుసుకునేట్లాంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఆదివారం 10 గంటలు, తెల్లవారి 10 గంటల నుండి 12 గంటల వరకు ఫోన్ కాల్ ద్వారా మాట్లాడడం జరుగుతుంది. మీ సమస్యలు జాతకం ద్వారా ఉంటే, జాతకం ఉంటే వాట్సాప్ చేయండి. జాతకం లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్స్, మీ యొక్క జన్మస్థలము పంపించడం, తర్వాత వాస్తు విచారం ఉంటే కనుక వాస్తు విచారంలో ఏం సమస్యలు ఉన్నాయనే దాని గురించి మీరు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు. ఈ యొక్క విచారాలని మీకు ఫోన్ ద్వారా అన్నీ కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు తులారాశి వారికి ముఖ్యంగా జూలై నెలలో ఎలా ఉంటుంది అనే దాని గురించి చూస్తున్నాం. తులారాశి వారికి ప్రారంభంలోనే భాగ్యప్రాప్తి యోగం, అంటే జూలై నెల ప్రారంభంలో 6వ తేదీ వరకు శుక్రుడు మిథున రాశిలో ఉండడం మీకు విశేషమైనటువంటి వ్యవహారం వల్ల, భూమి విచారం వల్ల, బిజినెస్ వ్యవహారాల వలన, మెడిసిన్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, వైద్యకీయ క్షేత్రాల్లో ఉన్నవారికి, టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నవారికి, ప్రతి ఒక్కరికి కూడా భాగ్య ప్రాప్తి యోగం కలుగుతుంది. 6 తర్వాతన మీకు వృత్తిలో అభివృద్ధి, ఉద్యోగం గురించి అభివృద్ధి, డెవలప్మెంట్స్ జరుగుతుంది. చాలా వరకు మంచి స్థానం, అవకాశం, మీ యొక్క ప్రమోషన్స్ ఇవన్నీ ఇప్పుడు జరుగుతాయి. ఇంకా ఫైనాన్షియల్ స్టేటస్ అయితే మీ మిత్రుల ద్వారా దంపతుల స్థానంలో విశేషంగా అభివృద్ధి జరగడం, 12 తర్వాత కొంచెం ఆరోగ్య విచారాలు, వైపరీత్యాలు కూడా జరుగుతాయి. ప్రయత్నకార్య విచారం అయితే కాస్త ఇబ్బందికరంగా ఉంటాయి. ఏ ప్రయత్నం చేసినా కూడా పెద్ద పెద్ద ప్రయత్నాలకు చేస్తుంటారు. ఆ ప్రయత్నాలు నిదానం అవుతుంటాయి, స్లో అవుతుంటాయి. కాబట్టి మీరు నాగరత్స్లో ఉండేటటువంటి అశ్వత్థ వృక్షంకి 21 ప్రదక్షిణలు 3 రోజులు రెగ్యులర్గా ప్రతి నెల వేయడం వల్ల చాలా మంచి ఫలితాలు పొందుతారు. ఇంకా మీ ఒక ఇంటి పట్ల కానీ, ఎడ్యుకేషన్ పట్ల కానీ శ్రద్ధ, శ్రమ ప్రయత్నంతో సాధించడం ఇవన్నీ కూడా జరుగుతాయి. గర్భిణీ స్త్రీలకైతే సంతానం కలిగేటువంటి వాళ్ళకి సత్సంతానం కలిగేటువంటి అవకాశం బాగుంటుంది. 19 తర్వాత సంతాన యోగ ప్రాప్తి కలిగేటువంటి వాళ్ళకి చాలా బుద్ధివంతకమైనటువంటి సంతానం, పిల్లలు పుట్టేట్ల యోగం కూడా ఉంటుంది. ఇంకా సుఖం పొందే విచారంలో కొంచెం అసంతృప్తిగా ఉంటాయి. మీ యొక్క ఆరోగ్య విచారం కావచ్చు, మళ్ళీ మీకు తెలిసిన మిత్రుల ద్వారా వ్యవహారాల్లో చెడిపోవడం, స్నేహితుల వల్ల తలనొప్పులు, తలబురలు రావడం, వాళ్ళ వ్యవహారాల కోసం ఏదో ఒక అగ్రిమెంట్కో, కమిట్మెంట్కో సైన్ చేయడం, అలాంటి విచారాల్లో మీరు ఇబ్బందులకి సిక్కిపోవడం, వాళ్ళకున్న సమస్యలు మీ తలనెత్తినేసుకోవడం,
ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా 1 సంవత్సరం వరకు ఈ సమస్యలు ఉంటుంది. ఆల్రెడీ 6 మంత్స్ ఇంకా కూడా ఇవన్నీ కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఇప్పుడు 1 నెలని ఇంకా ఖచ్చితంగా సమస్యలు ఎక్కించేసుకోవడం, ఒక స్నేహితులు వాళ్ళ సుఖ సంతోషాలు వస్తాయని ప్రారంభిస్తారు. వాళ్ళ వల్ల మీరు ఇబ్బందులు దొరికిపోయి మీకు అనారోగ్యం సమస్యలు, కష్టాలు రావడం, ఇబ్బందులు రావడం జరుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. ఇంకా 1 సంవత్సరం వరకు ఉంటుంది. కాబట్టి కొంచెం అమ్మవారిని దర్శిస్తే పుణ్యస్థలంలో శక్తి మాతాని దర్శనం చేయడం వల్ల ఈ ఇబ్బందులు తొలగిపోతాయి. 12వ తేదీ వరకు దంపతులకి మంచి అనుకున్నట్లుగా ఫలితాలు దొరుకుతాయి, అభివృద్ధి దొరుకుతుంది, అనుకున్నట్లుగా జరుగుతుంది. 12 తర్వాత కొంచెం ఆరోగ్య విచారణలో మీరు గమనం పెట్టాలి. థ్రోట్ రిలేటెడ్, శ్వాస సంబంధి సమస్యలు, ఈఎన్టీ రిలేటెడ్, కన్ను, చెవు, ముక్కు, థ్రోటు, గొంతు, తర్వాత డైజెషన్ రిలేటెడ్, అంటే మీరు తినేట్లాంటి పదార్థాల వల్ల డైజెషన్ ఇష్యూస్ రావడం, గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఇష్యూస్ రావడం, హాస్పిటల్కి వెళ్ళడం, ట్రీట్మెంట్ తీసుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి 12 తర్వాతన. కాబట్టి ఈ విచారంలో కూడా చాలా జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసి అక్కడ 9 నెయ్యి దీపాలతో వెలిగించడం వల్ల మీకు ఆ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక బాకీ ప్రాప్తి విచారం చాలా మంచిగా ఉంటుంది 6వ తేదీ వరకు. ఇంతకుముందే చెప్పాను, భూమి ప్రయత్నాల వల్ల భాగ్య అభివృద్ధులు, అనుకూలతలు జరుగుతాయి. వృత్తిలో కూడా మంచి శ్రేయస్సు దొరుకుతుంది. ప్రారంభంలోనే చెప్పాను, మీరు మనస్సుకి తగినట్లాంటి వృత్తిలో కాస్త అనుకున్నట్లుగా స్థానమానం, అవకాశాలు, ప్లేస్మెంట్స్ అవన్నీ కూడా మంచిగా జరుగుతాయి. కాకపోతే కాస్త టెన్షన్గా ఉంటాయి. ఎందుకంటే మీ హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు చేసేట్లాంటి ప్రెజర్స్ కావచ్చు, ప్లేస్మెంట్ ఇస్తారో లేదో అనే అట్లాంటి విచారం కావచ్చు, కొంచెం ఒత్తిళ్ళు ఉంటాయి, లేదా కాంపిటీషన్స్ ఉంటుంది మీ సరిసాటి వాళ్ళ ద్వారా. సో అయినా కానీ కొంచెం ఫలితం దొరికేట్లాంటి అవకాశం, విశేషంగా ఆ ఫలితం అనేది మీరు కార్యప్రవృత్తం అవ్వాలంటే 16 తర్వాత మహత్ యోగం ఉంటుంది. చూడండి, కావాల్సింటే వృత్తి చేస్తున్న వారికి చాలా శ్రేష్టమైన స్థితి, అవకాశాలు 16 తర్వాత రావడం విశేషత చాలా మంచిగా ఉంటుంది. సో భూమి అభివృద్ధి ప్రయత్నాలు, పంటలు, పైర్లు పెట్టేట్లాంటి వాళ్ళు కూడా 6వ తేదీ తర్వాతన శుభయోగం ఉంది. మీరు ఏమి ఆలోచన చేయకుండా పంటలు పెట్టే వాళ్ళకి మీరు అభివృద్ధి చేయొచ్చు. తులారాశి వారు మీ ఇంట్లో ఎవరు ఉంటారు, తులారాశి వారు, వాళ్ళ చేతన గనక మీరు పంటలు పెట్టే ప్రారంభిస్తే గనక మంచి డబ్బులు రావడం, బిజినెస్ అవడం, పంట బాగా చేయదక్కడం, ఇవన్నీ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. చాలా బాగుంది, ఇబ్బంది ఏం లేదు, మంచిగా ఉంటుంది. ఇంకా ఆదాయం విచారాలు అయితే 19 తర్వాతన విశేషంగా మీరు చేసేట్లాంటి కార్యప్రవృత్తము, బిజినెస్ వ్యవహారాలు చేసే వాళ్ళకి ఆదాయం వచ్చేట్లాంటి అవకాశాలు ఉంటాయి. బిజినెస్ సైదెక్కేట్లుగా, సో డబ్బులకి కన్వర్ట్ అయ్యేట్లుగా ఆదాయాలు వచ్చేట్లాంటి సదవకాశం మంచిగా ఉంది, ఇబ్బంది ఏం లేదు. ఇక ఖర్చులు విచారం, కొన్ని ఒత్తిడులు, టెన్షన్స్, కమిట్మెంట్స్ లాక్ అయి ఉంటారు. ఆ విచారాల కోసం కాస్త ఖర్చులు పెడుతూ ఉంటారు. ఆల్రెడీ 6 మంత్స్ ఇంకా ఆ కమిట్మెంట్లలో లాక్ అవుతూ ఉంటారు. కాబట్టి శ్రీకాళహస్తికి వెళ్ళండి, ఈ ఇబ్బందులు, సమస్యలు అంతా దూరం అవుతాయి. కాబట్టి మీ అందరికీ కూడా కాస్త స్నేహితుల వల్ల తప్పితే, ఖర్చుల వల్ల తప్పితే ఇంకేం పెద్ద ఎత్తున సమస్యలు, ఆరోగ్యం కాస్త జాగ్రత్త వహించడం చెప్పాను. ఇవన్నీ తర్వాత మంచిగా ఉంటుంది. అందరికీ కూడా భగవంతుడు ఆయుష్, ఆరోగ్యాలు, యోగ భాగ్యాలన్నీ కూడా అనుగ్రహించాలని ప్రార్థిస్తూ అందరికీ శుభం. నమస్కారం.